హలో గైస్, ఇవాళ మనం ద బాయ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాము. బై ది వే, వెల్కమ్ బ్యాక్ టు ఆరా తెలుగు మూవీ ప్రమోస్. ఫ్రెండ్స్, మనం బాయ్స్ గురించి చూసుకుంటే మాత్రము ది బాయ్స్ ఇది చాలా పాపులర్ వెబ్ సిరీస్ ఓవరాల్ ది వరల్డ్. యాక్చువల్లీ మన తెలుగు కమ్యూనిటీలో అంతగా తెలీదు, కొంతమంది యూత్కి అయితే బాగా ఐడియా ఉంది. సో ఎవరైతే ఐడియా ఉందో ఫస్ట్ చెప్తున్నాను, అడల్ట్ అనమాట. సో జాగ్రత్తగా చూడండి, ఇప్పుడు కూడా వీడియో జాగ్రత్తగా వినండి అనమాట. ఎందుకంటే ఈ సిరీజే అట్లా, దీని గురించి ఏం తీసినా సరే అసలు చాలా చాలా వేరే విధంగా వచ్చేస్తాయి అనమాట ఇందులో విజువల్స్ అవన్నీ. సో ఏంటంటే కొంచెం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అండి, ఓకేనా దీని గురించి. సో వెబ్ సిరీస్ అనేది వచ్చేసింది, ఇప్పుడు సీజన్ 4లో ఉన్నాం. సీజన్ 4 ఎపిసోడ్ 8 కూడా వచ్చేసింది. అండ్ ఈ సీజన్ మొత్తం చూసుకుంటే మాత్రము సీజన్ 3తో పోల్చుకుంటే అంతగా లేదనమాట. అసలు మొత్తం బాయ్స్లో ద పీక్ సీజన్ అంటే సీజన్ 3 అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ సీజన్ 4 చూసుకుంటే మాత్రము ఆల్మోస్ట్ అన్ని బాగానే ఉన్నాయి, కాకపోతే మొత్తం ఫిల్లర్లే కనిపించింది. లాస్ట్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఒక రేంజ్లో ఉండే. అండ్ లాస్ట్ ఎపిసోడ్ కూడా ఆల్మోస్ట్ పోయింది అనుకున్నాం, కాకపోతే లాస్ట్ 10 minutes దాన్ని బతికిచ్చేసింది అనమాట. సో ద బాయ్స్ చూసుకుంటే మాత్రం లాస్ట్ అంతా క్రేజీగా ఎడల్ట్నెస్ అదంతా లేదనమాట ఇందులో. లాస్ట్ టైం కంటే ఈసారి కొంచెం తక్కువగా ఉంది. యాజ్ యూజువల్ చూసుకున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడ తగ్గలేదు. అండ్ హోమ్ ల్యాండర్ ఇక్కడ చూసుకుంటే మాత్రం ఆల్వేస్ బీయింగ్ హరామీ. అండ్ ఇప్పుడు మాత్రం హోమ్ ల్యాండర్కి చాలా పవర్స్ చేతిలో ఉన్నాయన్నమాట. అండ్ కొన్ని అనుకోని క్యారెక్టర్స్ చనిపోయాయి, అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ, అది ఇక ఏమో మనం ఏం చెప్పలేమన్నమాట. అండ్ బిల్లీ బుచ్చర్ గురించి అయితే ఒకవేళ మీరు కనుక చూసుంటే ఓకే, చూడకపోతే ఇది ఒక చిన్న స్పాయిలర్ అనమాట. ఇంకా బతికే ఉన్నాడు. అండ్ అతను కూడా చాలా పవర్ఫుల్ ఉన్నాడు. ద పవర్ఫుల్ మ్యూటెంట్ లెక్క తయారైపోయింది ఇప్పుడు ఆల్మోస్ట్. ఎందుకంటే తన చెస్ట్లో నుంచి వస్తున్నాయి ఏంటివో టెంటికల్స్ లాంటివి చంపేస్తున్నాయి. అండ్ దాంతోపాటు మళ్ళీ వెళ్ళి హీల్ అయిపోతున్నాడు. అండ్ క్యాన్సర్ ఎఫెక్ట్ కూడా తక్కువ కంపడట్లేదు, అసలు ఏందో అది మిస్టీరియస్గా ఉంది. అండ్ ద బాయ్స్ అందరూ కూడా సపరేట్ అయిపోయారు, ఒక్కొక్కరు దిక్కు వెళ్ళిపోయారు. అండ్ చాలామంది అయితే కొంతమంది కిడ్నాప్ అయ్యారు, కొంతమంది అయితే పోలీసులు పట్టుకున్నారు, ఇంకొంతమంది జెన్సీ నుంచి వచ్చి వాళ్ళ పిల్లలు పట్టుకున్నారు. అసలు ఏమవుతుందో మొత్తం సీజన్ 5లో తెలుస్తుంది. దాని గురించి మనం 2 సంవత్సరాలు విచ్చలవిడిగా వెయిట్ చేయాలన్నమాట. సో వేరే గతి లేదు మనకు, వెయిట్ చేద్దాము. సో ఇదండి, ఇప్పటివరకైతే బాయ్స్ అయితే ఒక క్రేజీనెస్తో నడుస్తుంది. నేనైతే చెప్తున్నాను, సీజన్ 4 మొత్తం సీజన్ 5 కోసం సెటప్ చేశారు. సో పక్కా ఒకసారి సీజన్ 4 చూసేయండి, మరీ చూడకుండా వేస్ట్ అని చెప్పలేము. బాగుంది, కాకపోతే సీజన్ 3తో పోల్చుకుంటే అంతగా లేదు, దానంత క్రేజీనెస్ లేదని చెప్తున్నాను అంతే. సో బాయ్స్ చూడండి తప్పకుండా. అండ్ దాంతోపాటు ఇట్లాంటి రివ్యూస్, అప్డేట్స్, మూవీకి సంబంధించి ఏం కావాలన్నా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టేసుకోండి, లైక్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.